ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బతికి బట్టగట్టే పరిస్థితి ఉందా? బతికి బట్టగట్టే పొజిషన్ ఉందంటే ఇవాళ ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలు అన్ని విధాలుగా దెబ్బతిన్నారు. ఎందుకంటే గతంలో బైఫర్కేషన్ జరిగిన తర్వాత 2014 కండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత మళ్ళీ ఇవాళ కూటమి గవర్నమెంట్తో టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కానీ వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి ఆ రోజున జరిగిన బైఫర్కేషన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానివ్వండి, నిధుల గురించి కానివ్వండి, ఇలాంటి వాటి మీద ఏ రోజైనా కానీ వీళ్ళు ఫైట్ చేయట్లేదు. ఎందుకంటే విభజన హామీలో చాలా స్పష్టంగా చెప్పింది ఆ రోజు ఫుల్ ప్లెడ్జెడ్గా రాజధాని కట్టాల్సింది సెంట్రల్ గవర్నమెంటు, తర్వాత పోలవరం జాతీయ ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోను, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు, ఇలాంటివన్నీ విభజన హామీలో ఉన్నాయి. సో మనం గతంలో చూసుకుంటే 2014 కంటే 2019 వరకు ఎన్డీఏతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేశారు. నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతోనూ ప్రయాణం చేశారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన గొప్ప వరం ఏంటంటే ఎన్డీఏకి సరైన మెజారిటీ లేకపోవడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ కూటమికి సంబంధించిన ఎంపీలతో ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ అధికారులు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుందా? కడతాం సార్. 100% అధ్యక్ష అనే అవకాశం వస్తుందా 2029 అయినా? 100% జనాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉందా, సజీవంగా ఉందా? 100%. ఎందుకంటే ఇవాళ ప్రతి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుంది. బడుగు బలహీన వర్గాలు బతకాలన్నా కూడా, ఒక సామాన్యుడు తలెత్తుకొని తిరగాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అయిపోయి ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీల వల్ల జనం ఇసుకుపోయారు తప్ప ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఎలాంటి డెవలప్మెంట్ జరగదు. సో బిజినెస్ మ్యాన్లకి తప్ప వీళ్ళు రైతులకు కానివ్వండి, చిన్న సన్నకారు రైతులకు కానీ ఎవరు బతకాలన్నా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఏపీలో కానీ సెంట్రల్లో కానీ సువర్ణ అధ్యాయంతో లిఖించబడింది. విభజన పేరుతో రాష్ట్రానికి అన్యాయం చేసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు? అన్న ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఒక ఇంట్లో తండ్రికి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటారు. ఆస్తి పంచుతాం మనం, ఒకరికి ఎక్కువ వస్తుంది, ఒకటి తక్కువ వస్తుంది. సో తెలుగు ప్రజల మనోభావాలు మేము గుర్తుంచుకొని ఆ రోజున ఇవాళ అధికారంలో ఒకసారి అధికారంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ ప్రమేయంతోనే మా ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసమో లేదా అధికారం కోసమో ఏ రోజు పాకుళ్లాడలేదు. తెలుగు ప్రజలు గౌరవించాము. ఆ రోజు తెలంగాణకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. కావాలంటే మీరు అందరూ ఇక్కడ చూసుకోవచ్చు. సో అదే గౌరవంతో మేము 2014లో బైఫర్కేషన్ చేసాం. అదే రాజశేఖర రెడ్డితో ఒక భూస్థాపితమైన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిజం కాదంటారా? అంటే రాజశేఖర రెడ్డి తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్లో కనీసం అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం ఉందా మీకు అసలు? అంటే అది కొంచెం కింది స్థాయిలో అసెంబ్లీ నుంచి కాదు, కింద పంచాయతీ స్థాయి నుంచి కూడా కనీసం అధికార పార్టీ కనీసం వార్డు సర్పంచ్ కూడా గెలవలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఇంకా భవిష్యత్తు ఏముంటుంది కాంగ్రెస్ పార్టీ? అదైతే తప్పన్నా. ఆల్రెడీ మొన్న జరిగిన వార్డు స్థాయి నెంబర్లో కానివ్వండి, పంచాయతీలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కొన్ని పంచాయతీలు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇబ్రహీంపట్నంలో కూడా చూసుకున్నా కూడా, కొండపల్లి కానీ ఇలాంటి చూసుకున్నా కూడా మన జిల్లాలోనే కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ప్రజల మోసం చేయాల. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి పార్టీకి ద్రోహం చేసి నాయకులు పక్కచూపు చూశారు తప్ప ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు వస్తే షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు. ఎవరా నాయకులు? కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది ఎవరో, పదవులు పొంది పార్టీకి అన్యాయం చేసిన నాయకులు ఎవరు? ఇవాళ ఉదాహరణ చూసుకుంటే కనుక బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే. ఒక ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే. ఎంటైర్ ఇవాళ వైసీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. కొత్త రక్తం ఎవరున్నారు? మన కృష్ణా జిల్లాలో చూసుకుంటే ప్రతాప్ అప్పారావు గారు కానివ్వండి, తర్వాత బందర్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, పెడన్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, తర్వాత విజయవాడ నుంచి పోటీ చేసిన వాళ్ళు కానివ్వండి, తర్వాత మన జగ్గేపేట ఎమ్మెల్యే గారు కానివ్వండి, తిరుగూరు ఎమ్మెల్యే గారు కానివ్వండి, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వీళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చనిపోయిందని వీళ్ళు క్రియేట్ చేసిందే తప్ప జనం క్రియేట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి నూతనంగా వచ్చినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ బలపడిందా, బలహీనపడిందా? 100% బలపడింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏపీలో నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్తానికి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త, యువజన కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎస్వే కానివ్వండి, మహిళా విభాగం కానివ్వండి, సేవాదలు కానివ్వండి, పిసిసి కమిటీలు కానివ్వండి, డిసిసి కమిటీలు కానివ్వండి, 100% ప్రతి ఒక్కళ్ళు సైనికుల్లాగా పనిచేస్తాము.
2029లో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వైఎస్ షర్మిల గారికి కనీసం కేవలం తన ఇమేజ్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది తప్ప పార్టీకి మాత్రం ఇమేజ్ అంత పెరిగిందంటారా ఆవిడ రావడంతో? 100%. గ్రౌండ్ లెవెల్ ఎలా పెరిగింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? 100% కానీ ఎలా ఉంది, కేడర్ ఎలా ఉంది? క్యాడర్ అయితే కానీ చాలా హ్యాపీగా ఉంది. మీరు అనుకున్నది వేరు, ఇక్కడ ఉన్నది వేరు. 100% ఇవాళ అంటే షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు కొంత పార్టీకి దూరం అయ్యారనేది కొంత ప్రచారం నడుస్తుంది. అందులో వాస్తవం కాదంటారా? అలాంటిది ఏం లేదు, అదంతా మీడియా కల్పితం తప్ప అలాంటిది ఏం లేదు. ప్రతి ప్రోగ్రామ్ సీనియర్లు అందరూ అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రోగ్రామ్ ఉంటే ఆ రోజు ఏమైనా అటెండ్ అవ్వలేకపోతున్నారు. కానీ ఇప్పుడు వరకు షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ప్రతి ఒక్క సీనియర్ లీడర్లు కానివ్వండి అందరూ అటెండ్ అవుతున్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు తప్ప ఇవన్నీ కొన్ని మీడియాలు కొంతమంది వాస్తవం లేని మీడియా కూడా చెప్పదు కదా. నిప్పుంటేనే పొగ వస్తుంది, నిప్పు లేని పొగరాదుగా. అంటే అన్న నిప్పులేంది పొగరాదు వాస్తవాలు మాట్లాడదాం. వాస్తవాలే మేము చెప్పేది. ఎందుకంటే అది అంతా అవాస్తవాలు. ఎందుకంటే మీరు గమనించారు లేదో, షర్మిలారెడ్డి గారు 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఏపీలో, జనవరి 20న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సీనియర్ లీడర్లను ఆవిడ కలుపుకొని జనాల్లోకి వెళ్తున్నారు. ఏది చేయాలన్నా కూడా సీనియర్లతో డిస్కషన్ చేసుకొని షర్మిలారెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానివ్వండి ఏదైనా కానివ్వండి సీనియర్లతో అందరితో డిస్కషన్ చేసిన తర్వాత ఏపీలో గ్రౌండ్ స్థాయి నుంచి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అదే షర్మిలారెడ్డి గారి పైన కేంద్ర పార్టీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మాజీ మంత్రి తిరుపతి ఉన్నటువంటి మాజీ మంత్రి చింతామోహన్ కానీ ఇంకా పిసిసి కమిటీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒంటెద్దు పోగొడబోతున్నారు, పార్టీకి నష్టం చేకూరుతుందని చెప్పి కంప్లైంట్ చేశారు. అందులో వాస్తవం ఎంతంటారు? అది వాళ్ళ వ్యక్తిగతం. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికార పార్టీ మీద ఫైట్ చేస్తుందా, ప్రతిపక్షమైన జగన్మోహన్ మీద ఫైట్ చేస్తుందా? మీ ఎజెండా ఏంటి? ప్రతిసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా జగన్ ని టార్గెట్ చేస్తారు షర్మిల గారు. అలాంటిది ఏం లేదండి. అంటే ఆస్తుల కోసం ఇది రాజకీయ పాలసీ అని ఉందా? అంటే ఇది 100% రాజకీయ పరంగానే కానీ ఆస్తుల గురించి అయితే మాత్రం కాదండి. అంటే మరి ప్రభుత్వం స్పందించాలి కదా, ప్రభుత్వాన్ని నిలదీయాలా ప్రతిపక్షంగా. ప్రతిపక్ష హోదా అన్నప్పుడు ఒక ప్రతిపక్ష స్థాయిలో ఉన్నప్పుడు అధికార పార్టీని ఎందుకు ప్రశ్నించట్లే? ఎందుకనంటే అన్న కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇంక 6 months అవ్వాలి. సో ఎక్కడైనా కానీ ఒక 6 months లేదంటే ఒక 1 year పీరియడ్ తర్వాత కానీ మనం దాని మీద వాళ్ళు చేస్తున్న వాటి గురించి. ఎందుకంటే రీసెంట్గానే ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత రీసెంట్గా ఒక 3 days బ్యాకే పర్మనెంట్ బడ్జెట్ పెట్టారు 2,94,000 కోట్లతో. సో మనం అన్నది కూటమి గవర్నమెంట్కి కొంత టైం ఇవ్వాలి. గతంలో పనిచేసిన పిసిసి అధ్యక్షులు కూడా అదే విధంగా ముందుకెళ్ళారు తప్ప అంటే ఒకేసారి మనం ఫైట్ చేయడానికి. ఎందుకనంటే వాళ్ళకి గవర్నమెంట్ సెట్ చేసుకోవడానికి కొంత టైం కావాలి కాబట్టి ఇప్పుడు నిదానంగా ఒకటి తర్వాత ఫెన్షన్ పెంచుతామని చెప్పారు, దాన్ని 100% ఫాలోఅప్ చేస్తున్నారు. తర్వాత గ్యాస్ సిలిండర్ అన్నారు, దివాళీ దగ్గర నుండి ఇచ్చారు. నిదానంగా వాళ్ళకి కూడా మనం వెసులుబాటు ఇచ్చుకోవాలి తప్ప ఏదో ఇప్పుడు మీది ఎలా ఉందంటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఏమీ చేయట్లేదు. అంటే